భావ ప్రకటన స్వాతంత్ర హక్కు కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఉండాలి. అది కూడా అధికారంలో ఉన్నోడికే ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నోడికి కూడా ఉండకూడదు. ఇది ఒక విచిత్రమైనటువంటి నియంతృత్వ ధోరణి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాలను కాదు ప్రపంచవ్యాప్తంగా పెరిగి పెద్దదవుతుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లాంటిది ఒకప్పుడు మీడియా అంటే నిజాయితీతో ఉండేది, నైతికతతో ఉండేది. జర్నలిజం అంటే ఒక ప్యాషన్‌తో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరి ఒత్తిళ్ళకి లొంగకుండా అందరితో నవ్వుతా మాట్లాడుతూ తాము రాయాలనుకున్నది రాస్తూ పోయేవాళ్ళు. ఇప్పుడు అలాంటి జర్నలిస్టుల యొక్క జర్నలిజాన్ని చంపేశారు. అట్లాంటి జర్నలిస్ట్‌ని ఫీల్డ్‌లో లేకుండా తొక్కేయడంలో రాజకీయ పార్టీలు, అధికార పక్షాలు, విపక్షాలు కీలక పాత్ర పోషించినాయి. ఆ తర్వాత యాజమాన్యాలను తాబేదారులుగా చేసుకొని జర్నలిజం అంటే కేవలం ఏదో ఒక పార్టీకి బాకాలుత్తు పాంప్లెట్లు తయారు చేసుకోవడం అన్నటువంటి ధోరణి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలు అదే. జర్నలిజం అనేది చచ్చిపోయి కేవలం ఇదే నడుస్తుంది. అయితే ప్రజలలో మాత్రం నిజమైన జర్నలిజం ఇన్‌స్టింక్ట్ ఉంటుంది. అందుకనే నిజాయితీగా చేసే వాళ్ళ గురించి చూస్తుంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అనేటటువంటిది జర్నలిజానికి రియల్ ఫేస్ కిందకి మారుతుంటే దాని ఇంపాక్ట్ ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నది. వివిధ దేశాల్లో ప్రభుత్వాలు మార్చడానికి కొరియాలో మొన్న మధ్యన అధ్యక్షుడు మార్పుకు కారణమైంది ఏంటి? ఆ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం మీద సోషల్ మీడియా గొడవ చేయటం, దాని మీద న్యాయస్థానం స్పందించడం, ఆ పైన యాక్షన్ తీసుకోవడంతో అధ్యక్షుడే మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎమర్జెన్సీ పెట్టాలని నిర్ణయం తర్వాత. ఇప్పుడు అక్కడ కొత్తగా ఎన్నికలు జరగడం, కొత్తగా అధ్యక్షుడు ఎన్నికయిన తర్వాతన సివిల్ అఫీషియల్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే హేట్ స్పీచ్ చేస్తే, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నాడు. క్రైమ్ దట్ గోస్ బియాండ్ ద లిమిట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటూ ఒక ప్రకటన చేసుకొచ్చాడు. అంటే అక్కడ సోషల్ మీడియా వాళ్ళని నియంత్రించే పని చేస్తున్నాడు. తను ఆ సోషల్ మీడియా ద్వారానే అధికారంలోకి వచ్చానని మర్చిపోతున్నాడు.